అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు కాకరకాయ కూర వండుతున్నాను. దీనికి కావాల్సిన కాకరకాయ, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, కరివేపాకండి. మళ్ళీ దీనికి మసాలా ఏం చేయాలంటే జీలకర్ర, కొంచెం ఎల్లుల్లిపాయ, పచ్చికారం, కొంచెం ఎండు కొబ్బరి, ఇవన్నీ లాస్ట్లో వేయాలన్నమాట. పొడి చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించేసాను. కొంచెం మనం నూనె పోసేద్దాం. ఇందులో కొంచెం నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వచ్చే వరకు వేపాలన్నమాట. అప్పుడే బాగుంటుంది ఆ కూర. కొంచెం ఇది వేడైన తర్వాత దీంట్లో కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు వేసేద్దాం. ఇది కొంచెం వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు వేద్దాం. పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి కొంచెం వేడైన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం. ఇదేం అవ్వాలంటే బాగా కొంచెం రంగు రావాలన్నమాట. ఉల్లిపాయ బాగా వేగితే అప్పుడు ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగాలి. ఇది ఆ వేగితేనే ఆ కూర అట్లా కాకరకాయ కూరకి రుచిగా ఉంటుంది అన్నమాట. పచ్చిమిరకాయలు వేద్దాం. కరివేపాకు, ఇవన్నీ బాగా వేగింది ఇది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేద్దాం. ఇట్లాగే వేగాలండి ఇవి పచ్చిమిరకాయలు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా ఇలా రెడ్డ వచ్చినాక వేగాలి. ఇట్లా ఇప్పుడు వేసేయాలి కాకరకాయ. ఆ ఉల్లిపాయ అట్లా ఎర్రగా వేగాలండి ఈ కూరకి. అట్లా అయితేనే బాగుంటుంది. ఇవన్నీ కూడా ముక్కలు వేసాలి. మనం సిమ్లో పెట్టేసేసి మనం చక్కగా ఇలా మగ్గనివ్వాలండి. ఇవి హైలో పెట్టకూడదు. చక్కగా ఇవి మగ్గాలి. ఇదండి ఇంకా ఉప్పు వేయలేదండి. ఇది ఇంకెట్లాగే సిమ్లో పెట్టేసేసి ఇట్లా తిప్పుతూ ఉంటే మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇది అప్పుడు చక్కగా ముక్క అంతా చక్కగా ఆ నీరంతా బయటకు వచ్చేసి అది మనం ఇప్పుడే ఉప్పు వేసాం అనుకోండి మాడిపోద్ది, అడుగు పడుతుంది. ఇప్పుడు వేయొద్దు మనం ఉప్పు, లాస్ట్లో వేయాలి. ఇంకా కొంచెం బాగా మరిగినాక ఇది మగ్గాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎండు కొబ్బరి అండి. ఇది ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఇదేంటిదంటే పచ్చి కారం, ఈ మూడు కలిపి మిక్సీ వేద్దాం. ఇందులోనే ఒక 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి ఇది మిక్సీ వేసేస్తే పొడి అయిపోతుంది అన్నమాట. ఇది ఆఖరినే ఆ కూరలో ఇవి జల్లేసేయాలి. కొంచెం దీంట్లోనే మనం కొంచెం గళ్ళుప్పు కూడా వేసేసామనుకోండి చక్క మెత్తగా అయిపోతుంది. ఇది మిక్సీ వేద్దాం. ఇదిగోండి మిక్సీలో వేసేసాను. ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా అయ్యింది. ఇందులోనే కొంచెం గళ్ళుప్పు కూడా వేసేసాను, పచ్చి కారం, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు అవి మగ్గిన తర్వాత ఈ పొడి వేసేసి లాస్ట్లో ఇంకా మనం దించేసేయటమేనండి, అయిపోతుంది. ఒకసారి కూర కూడా చూద్దాం.
ఇది మనం మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. చూడండి అసలు కొంచెం కూడా మాడలేదు అడుగున. సిమ్లో పెట్టుకోవాలి, ఇది ఎక్కువ పెట్టుకోకూడదు. హైలో పెడితే ఊరికి అడుగు పెట్టేస్తుంది. ఇంకా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత ఆ పొడి వేసేస్తే ఇట్లా చేసేసి అనుకోండి, దీన్ని చారులో పప్పుచారు కానీ ఇందులో వేసుకుని తింటే, పప్పుచారుతో ఇందులో వండుకుని తింటే చాలా బాగుంటుంది. కాకరకాయ కూడా చేదు ఉండవు. ఈ కాకరకాయకి ఈ గరికంతా తీసేసాను అనమాట. తీసేసి కడిగేసి శుభ్రంగా ముక్కలు కోసేసాను. అంత చేదు అనిపిస్తుంది అనమాట. ఇది తిననోళ్ళు కూడా చక్కగా తినేస్తారు, ఎందుకంటే చేదు ఉండదు కదా. అందులో ఎండు కొబ్బరి వేసాము, పచ్చికారం వేసాం కదా, జీలకర్ర అది కూడా కొంచెం వేడి చేయాలన్నమాట. జీలకర్ర వేసేసి అందులో చక్కగా మిక్సీలో వేసేసాం అనుకోండి. దీనికి పచ్చికారమే వేయాలండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెంసేపు మూత పెట్టేసేస్తున్నాం. ఇంకొంచెం వేగితే తీసేయటమే, అది మగ్గితే. చూడండి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీలోది వేసేద్దాం పొడి. మీరు ఎంత కారం కావాలో అంత చూసి వేసుకోండి. పచ్చికారం అంటే కొంచెం మంటగా ఉంటుంది, మసాలా కారం కాదు కదా వేసేది, అది చూసి వేసుకోవాలి. ఊరికే మగ్గిపోయింది కాకరకాయ కూర. ఒక్కోసారి బాగా బండగా ఉంటాయి ముక్కలు, మగ్గవు. ఇది మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాం కదా, ఊరికే మగ్గిపోయింది. అసలు ఈ పొడి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా జీలకర్ర, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ వేసాం కదా, ఇది మనం పొడి చేస్తుంటే ఎంత స్మెల్ వస్తుందో. ఈ కూరలో కూడా వేస్తే గుమగుమలు ఆడిపోతుంది. రెండు నిమిషాలు ఇలాగే పడితే ఆ మొక్కకి ఉప్పు కారం పడుతుంది అన్నమాట. పట్టిన తర్వాత మనం దించేసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి ఇది. ఇంకా అడుగు పడతాకి సిద్ధంగా ఉంది, కానీ ఇంకా మాడలేదండి ఇది. అదిగోండి అసలు మాడలేదు. ఇంకా అంటే ఇది చక్కగా ముక్క చక్కగా మగ్గిపోయింది. ఇంక ఇంతేనండి ఇది. ఇదిగోండి ఈ బౌల్లో వేసేసాను కర్రీ. ఇదిగోండి చపాతీలు దీంట్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇది. మనకంత చేదు అనిపించదండి ఇది. ఇట్లా మనం మసాలా ఇది వేసాం కదా, ఎండు కొబ్బరి, జీలకర్ర, చాలా బాగుంటుంది ఇది. అసలు చేదు అనిపించదు ఇది. ఈ చపాతీ కూడా అండి చాలా మెత్తగా ఉంది, స్మూత్గా ఉంది చూడండి. మనం ఇవి అయితే ఎన్నైనా తినేయచ్చు ఈ చపాతీలు. ఆ నూనె కూడా ఎక్కువ లేదు, చూసారా ఇది. ఇంకా రైస్లో అయితే బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. మనం దీనికి సైడ్గా చారు, పప్పు చారు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బాగుందండి, రోటీలో కూడా బాగుంది చక్కగా. ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేయండి. ఇది ఇట్లా కాకరకాయ కూర అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్ లాడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ లాడ్.